ఆషాఢ మాసం అదేవిధంగా శ్రావణ మాసం వచ్చిందంటే అందరి ఇంట్లో తప్పకుండా బోనాల పండుగ మాత్రం తప్పకుండా చేస్తారు. మేమైతే తప్పకుండా మైసమ్మ తల్లికి మాత్రం ఈ ఆడపిల్లల గోత్రం తప్పకుండా మైసమ్మ తల్లికి బోనం సమర్పిస్తాము. అమ్మవారికి చీర, ఒడి బియ్యము, గాజులు, పువ్వులు, పండ్లు అన్నీ కూడా అమ్మవారికి ఏది లోటు లేకుండా మా లైలగురు మాలకమ్మ పేర్ల తరపున స్నేహనాయకమ్మ పేర్ల తరపున పిల్లలందరి తరపున తల్లి సంతోషంగా కానీ సంతోషంగా ఇవి తల్లి కానీ తల్లి కానీ సంతోషంగి ఈ తల్లి సంతోషంగి ఈ తల్లి వాళ్ళ చేస్తాను మొక్కిన కదా ఉగాది ముందు చేస్తా అదే. అందరికీ నమస్తే, నేను మీ స్నేహ. అందరికీ శరణార్థులు. ఆషాఢ మాసం అదేవిధంగా శ్రావణ మాసం వచ్చిందంటే అందరి ఇంట్లో తప్పకుండా బోనాల పండుగ మాత్రం తప్పకుండా చేస్తారు. అందులో మా శివశక్తులు కానీ, జోగినీలు కానీ, మా ట్రాన్స్ మహిళలు కానీ, మా హిజ్రాలు కానీ మేమంతా కూడా తప్పకుండా అమ్మవారికి బోనాలు చేయడంలో మేమందరం కూడా ముందుంటాము. సో మా ట్రాన్స్ మహిళల బోనాల ప్రత్యేకత గురించి ఈరోజు మీకు తెలియచేయాలి. ఈరోజు మా ఇంట్లో మేము మా మైసమ్మ తల్లికి ఆటపిల్ల కొత్తాము, అతనే బోనం కూడా సమర్పిస్తాను. ప్రతి సంవత్సరం కూడా మా అంటే మా వరంగల్లో ఉన్న వాళ్ళం కానీ, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రాన్స్ మహిళలం అందరం కూడా తప్పకుండా అమ్మవారికి అయితే మేము బోనాలు సమర్పిస్తాం. ఏ ఊరికి తగ్గట్టుగా ఆ ఊరు చేస్తారు. ఎవరి అంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ అంటే వాళ్ళ విధంగా వాళ్ళు చేస్తారు, కానీ మా తెలంగాణ సైడ్ మాత్రం మేమైతే తప్పకుండా మైసమ్మ తల్లికి మాత్రం ఈ ఆటపిల్లల గోత్రం తప్పకుండా మైసమ్మ తల్లికి బోనం సమర్పిస్తాము. ఎందుకు నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను అంటే మా యొక్క లైఫ్ స్టైల్ అందరికీ తెలుసు. మా జీవనాధారం బెగ్గింగ్, అంటే మేము ట్రైన్లలో భిక్షాటన చేస్తాము, అదేవిధంగా షాప్స్లో అడుక్కుంటాము, శుభకార్యాలకు వెళ్ళి అడుక్కుంటూ ఉంటాము, సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటూ ఉంటాము. సో అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంటిపైన ఉండాలని చెప్పేసి, ప్రతి ఒక్కరు ఏవైతే వాళ్ళు చేసే పని ఏదైతే ఉంటుందో అదంతా కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళంతా రీచ్ అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా ఆ అమ్మవారిని మేము కోరుకుంటాం. ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో చేసే బోనాల ప్రత్యేకత ఇదన్నట్టు. సో మా ట్రాన్స్ మహిళలం అందరం కూడా తప్పకుండా మేమైతే శ్రావణ మాసంలో, అంటే మా సైడ్ మాత్రం ఇక్కడ అంటే వరంగల్లో మాత్రం శ్రావణ మాసంలో తప్పకుండా మైసమ్మ తల్లికి మాత్రం మేము బోనం సమర్పించి ఆటపిల్లలు మాత్రం కోస్తాం. మేము అమ్మవారికి అయితే బోనం రెడీ చేసాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి, అమ్మవారికి బోనం తయారు చేసాము. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి చీర, ఒడి బియ్యము, గాజులు, పువ్వులు, పండ్లు అన్నీ కూడా అమ్మవారికి ఏది లోటు లేకుండా అన్నీ కూడా తీసుకెళ్తాం అన్నట్టు మేము. కానీ ఈ యొక్క పండుగలలో మాత్రం అమ్మవాళ్ళకి మాత్రం మేము తప్పకుండా అంటే ఏది అంటే అమ్మవాళ్ళకి ఏవేవైతే చేస్తావో అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. అమ్మవారికి పూలమాలలు, కొబ్బరికాయలు, మా పిల్లలందరూ రావాలి. అయితే ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న సీజన్లో ఫుల్ వర్షాలండి. మా దగ్గర నిన్న రాత్రి నుంచి కుండపోతాం అనబడుతుంది. ఒక్కరికొక్కరం కలుసుకోకుండా అయిపోతుంది. ఈ ఆటపిల్లని తీసుకొచ్చినాం, అన్నీ చేసి పెట్టేసినాము. అయితే మేమేమనుకున్నాం, అందరం కలిసి గుడి దగ్గర కలుసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. అక్కడ మా లైల గురువు గారు కానీ, మా రజితమ్మ గారు, ఆ తర్వాత మా అక్క వాళ్ళు, అంటే మా గురుబాయిలు అంటాం కదా, మా అక్క చెల్లెళ్ళు, మా అందరము, అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులం అందరం కూడా అక్కడే కలుసుకొని అందరం కలిసి బోనాలతో వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తాము. ఈ ఆటపిల్లని అమ్మవారికి జడి తిప్పిస్తాము. ఆ తర్వాత ఈ ఆటపిల్ల కోస్తాం. అక్కడ
ఇది మా శ్రావణ మాసంలో మైసమ్మ తల్లికి యాటపిల్ల కోసే పద్ధతి, అంటే చేసే విధానం అన్నట్టు. తప్పకుండా మైసమ్మ తల్లికి చేస్తాం. అంటే మైసమ్మ తల్లికి ముందు మేము పోషమ్మ తల్లికి కూడా చేస్తాము. ఆల్రెడీ పోషమ్మ తల్లికి చేసేసినాం అందరము. పోషమ్మ తల్లికి చేసిన తర్వాతనే మైసమ్మ తల్లికి చేస్తాం అన్నట్టు. సో అందుకోసమని అందరం కలిసి ప్రతి ఒక్కరు కూడా మాకు ఇచ్చే యజమానులు, అంటే మేము వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు కూడా మాకు ఇచ్చే యజమానులు కానీ, అదేవిధంగా ట్రైన్లలో వెళ్ళే ప్రతి ఒక్కరు, ప్రయాణించే ప్రతి ఒక్కరు కానీ అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఈ పూజలు చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వీడియో టెంపుల్ దగ్గర కూడా అంత విజువల్స్ అన్నీ తీస్తాను, ప్రతి ఒక్కటి కూడా చూడండి. అండ్ అక్కడ మా వాళ్ళందరూ కూడా చూడండి, ఒక్కోసారి మీకు ఇక్కడ చూసి అర్థమవుతుంది. అందరినీ కూడా అక్కడ తప్పకుండా చూడండి. ఒక్కసారి అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. యాటపిల్ల తీసుకురండి. మా లైలగురు మాలకమ్మ పేర్ల తరపున, స్నేహనాయకమ్మ పేర్ల తరపున, పిల్లలందరి తరపున తల్లి సంతోషంగా కానీ, సంతోషంగా ఇవి తల్లి కానీ, కానీ తల్లి కానీ, సంతోషంగి ఈ తల్లి, సంతోషంగి ఈ తల్లి. వాళ్ళ చేస్తాను మొక్కిన కదా, ఉగాది ముందు చేస్తా. అదే